ఆదివారపు ఆరాధన స్థితిని వీడియో ద్వారా మనం వీక్షిస్తున్నాం. దయచేసి అందరికీ ఏకీభవించండి. ప్రభువా మా దేవా యేసయ్య, మీ పరిశుద్ధ పాదాలు వందనాలు. నాయన ఈ ధ్యానంతో మీరు ఉండండి, మీ సన్నిధిని తోడుకుంచండి, మీ కృపాహస్తాలను భద్రపరచండి. నాయన మా ప్రభువా మా దేవ, నాయన ప్రతి వారికి కూడా నాయన దీన్ని వీక్షించడం ద్వారా నాయన ఆధ్యాత్మిక మేలు, క్షేమాన్ని, నెమ్మదిని, దీవెన, ఆశీర్వాదాలు పొందడానికి మీ కృపను విస్తరింప చేయమని క్రీస్తు ప్రభువా పేరిట వచ్చున్నాము తండ్రి. ఆమేన్. పాడుకుందాం. విజయము 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 మా యేసు నిజమే మృత్యువు గెలిచి నేడు వెలిచేసే దేవుని స్తోత్రం. పరిశుద్ధ లేఖన భాగం నుండి యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం నుండి 29వ వచనం లేఖన భాగాన్ని ధ్యానం చదువుకుందాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకరైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాడు కనుక
తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాడు. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేది. తలుపు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి నీకు సమాధానం కలుగునుగాక అని. తరువాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉండమని. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అని. యేసు నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. క్రీస్తునందు ప్రియులారా, చదువుబడిన ఈ లేఖన భాగము యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం నుండి 29వ వచనం వరకు గల లేఖన భాగం. యేసు ప్రభువారు పునరుద్ధారణ రోజున ఆయన శిష్యులందరూ గదిలో ఉండగా సాయంకాలం ముందు తలుపులు మూసి ఉండగా యేసు వారి మధ్య నిలిచి ఉన్నారు. అప్పుడు శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. అలాగే ప్రభు వారితో సంభాషణ చేసి అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మరి తోమా ఆ సమయంలో లేడు. తర్వాత వచ్చి ప్రభువారు వచ్చిన సంగతి శిష్యులు ఆయనతో చెప్పగా ఆయన తన సంశయాన్ని అనుమానాన్ని వ్యక్తీకరిస్తూ ఆయన మేకుల గుర్తులను వేరు పెట్టి ఉంచితేనే కానీ నమ్మను అని తాను చెప్పాడు. ఆ మాటను బట్టి మరలా 8 దినాలు అయిన తర్వాత యేసు ప్రభువారు మరలా తోమా ఉన్న సమయంలో ఆయన వారి మధ్యకు వచ్చిన సందర్భాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ తోమా 12 మంది శిష్యులు అతడు కూడా ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా కనబడుతుంటాడు. మరి యేసు ప్రభువారి కోసం చాలా బలముగా నిలవబడిన వ్యక్తిగా కూడా కొన్ని పర్యాయాలు మనకు కనబడుతూ ఉంటాడు. మరి యేసు ప్రభువారిని మరి యూదులు రాళ్లతో పట్టడానికి చూసినప్పుడు ఆయనతో కలిసి ప్రయాణం చేయటానికి ఆయనతో కూడా చనిపోవటానికి వెళదాము రండి అని పలికినటువంటి తోమాని సువార్తల భాగంలో మనం చూస్తూ ఉంటాం. మరి ఈ విధంగా చాలా మరి బలమైన వ్యక్తిగాను ధైర్యమైన వ్యక్తిగాను ప్రభువారి కోసం నిలవబడటానికి అతడు ఎంతో సంసిద్ధతను ప్రకటించిన వ్యక్తిగాను మనం తోమాని ఇక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏమంటే యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం యొక్క స్థితిని ఆనాటి యూదులు అనేక మంది నమ్మలేదు. అలాగే మరి శిష్యులు కూడా చాలాసార్లు నమ్మలేక మౌనంగా ఉండిపోయారు. అటువంటి పరిస్థితుల మధ్య ప్రభువారు తన శిష్యులకు తాను కనుపరుచుకొనగా ఆ విషయాన్ని వారు విశ్వసించారు. అయితే ఆ సందర్భంలో లేనందుచేత తాను ఏమంటున్నాడంటే ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ
చెప్పిన మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, క్రైస్తవ జీవితం యొక్క శ్రేష్టత, ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి దాన్ని మనం చూసినప్పుడు యేసు ప్రభువారి యొక్క జీవితం అంతట్లో చేసిన పరిచర్య, అలాగే స్వస్థత కార్యాలు, అలాగే అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు, అనేక రకాలైనటువంటి కార్యాల కంటే కూడా భిన్నమైనది, శ్రేష్టమైనది ఏమిటి అంటే ఆయన యొక్క పునరుద్ధానము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఆయన పునరుద్ధానమే క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి వాటి శ్రేష్టమైన పునరుద్ధాన సందేశాన్ని మొదట మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏమంటే పునరుద్ధానం యొక్క విశ్వాసంలోనికి మొదట శిష్యులు ప్రవేశించడం అది ప్రధానం. తర్వాత మరి అనేక మందిని ప్రవేశింప చేయటం ఇది ఒక శ్రేష్టమైన కార్యం. అది క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ సంఘానికి పునాది అనేటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకనే కొరింథీ సంఘానికి రాస్తూ అపొస్తలుడైన పౌలు తెలియజేస్తున్న మొదటి విశ్వాస సహితమైనటువంటి సంగతి ఏమంటే, కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటాడు కదా, దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనుపరచుచు క్రీస్తు ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఆయన ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురిడితనం కలుగజేశాను అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా క్రీస్తు మహిమను కనుపరచు, క్రీస్తు ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురిడితనం కలుగజేసింది. కాబట్టి అనేక పర్యాయాలు విశ్వాస సంబంధమైన జీవితంలో పునరుద్ధానం యొక్క శ్రేష్టత, ఆ మహిమ, ఆ ప్రకాశము అనేక మంది జీవితాల్లో ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గురిడితనమును కలుగజేస్తూ ఉన్నది అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, అవిశ్వాసంలో ఉండిపోవడానికి కారణం ఏమంటే ఆ క్రీస్తు ప్రభువారి యొక్క మహిమ వీరి అంతరంగంలో ప్రవేశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గురిడితనాన్ని కలుగజేస్తూ ఉన్నది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. చాలాసార్లు విశ్వాస సంబంధమైన ఈ జీవితంలో అవిశ్వాసం కొన్నిసార్లు ప్రవేశిస్తూ వారి మరి విశ్వాసం నుండి వారిని కలుగజేస్తున్నట్టుగా అవి విశ్వాస భ్రష్టులుగా చేస్తున్న స్థితిని మనం చూస్తున్నాం. కనుకనే ఇర్మియా ప్రవక్త అంటాడు కదా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేయుదును అని చెప్పిన మాటను మనం ఇక్కడ ఇర్మియా ప్రవక్త చెప్పిన గ్రంథములో 3వ అధ్యాయం 22వ వచనంలో చూస్తున్నాం. భ్రష్టులైన బిడ్డలారా అంటున్నాడు. అవిశ్వాసమే భ్రష్టత్వము అనేటువంటిది ఇక్కడ సంబోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేయను అంటున్నాడు. నిజమే, మానవ జీవితంలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బాగు చేసేది
మరి దైవాత్మను మనం గ్రహించబద్ధమై ఉన్నాం కనుక మరి మానవ జీవితంలో ఏమై ఉండాలి అంటే మరి చాలాసార్లు కొందరు అవిశ్వాసులైననేవి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా ప్రతి మనుష్యుడు అబద్ధికుడవును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరునా అని రోమాపత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి 4వ వచనం వరకు ఉన్న భాగంలో మనం చూస్తున్నాం. అవును, కొందరు అవిశ్వాసులైనవి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ప్రతి మనుషుడు అబద్ధికుడవును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరునా. కాబట్టి విశ్వాస జీవితాన్ని పెంపొందించేటువంటి లేఖన సత్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా చాలా మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యాత్మక పరిస్థితులు లేక మన విశ్వాసాన్ని నీరుగార్చేటువంటి అలాగే మరి మన విశ్వాసం నుండి మనం బలపరిచేటువంటి అనేకమైన పరిస్థితులలో దేవుని వాక్యం మనం బలపరిచేదిగా ఉంటుంది. ఆ విశ్వాసం నుండి విశ్వాస భ్రష్టత్వం నుండి మనల్ని పరిపూర్ణమైన విశ్వాసంలోనికి నడిపించేటువంటి అనేకమైన లేఖన సత్యాలు మనకి తోడుగా ఉంటున్నాయి. కాబట్టి ఆ విధమైన విశ్వాస సహితమైన జీవిత స్థితిలోనికి ప్రవేశింపడానికి మనల్ని పురిగొల్పుతున్నటువంటి లేఖన సత్యాలు మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. అలాగున మరి యేసు ప్రభువు మరొకసారి తోమాకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నీ చెయ్యి చాచి చూడమని చెప్తున్నా మాట, నీ వేలు నీకు చాచి నా చేతులు చూడుము అని చెప్పిన మాట. అలాగే నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసం కాక విశ్వాసమై ఉండుము అని చెప్పిన మాటలో ఇక్కడ తోమ అంటున్నాడు కదా, నా ప్రభువా నా దేవా అని పిలుస్తున్నా పిలుపు మనం ఇక్కడ చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తున్న స్థితిలో ఏంటంటే అతడు నా ప్రభువా నా దేవా అని ప్రభువాన్ని సంబోధిస్తున్నాడు. ఎందుకంటే నా దేవా నా దేవా నా దేవా ఎందుకు అంటే దైవత్వం యొక్క శ్రేష్టతను గుర్తిరగడం. కీర్తనకారుడు చెప్పిన 22వ కీర్తనలో కూడా నా దేవా అనేటువంటి మాటలు చూస్తున్నాం. యేసు ప్రభువారు కూడా శిలువ మీద పలికిన 4వ మాటలో నా దేవా నన్నేలా చేయి విడిచితివి అంటున్నాడు. అనగా దైవత్వం యొక్క సంబంధాన్ని దైవత్వం యొక్క శ్రేష్టతను తెలియచేసేటువంటిది నా దేవా అనేటువంటి ఒక సంబోధన, ఆ యొక్క పిలుపు. కాబట్టి ఇప్పుడు ఈ తోమ యేసు ప్రభువారిలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన దైవత్వపు స్థితిలోనికి తాను ప్రవేశిస్తూ ఉన్నాడు. దైవత్వపు స్థితిని తాను గ్రహిస్తూ ఉన్నాడు. అలాగే నా దేవా నా ప్రభువా నా దేవా అనేటువంటి మాటల ద్వారా దైవత్వపు శ్రేష్టతను అంగీకరిస్తూ అలాగే నా ప్రభువాన్ని పిలుస్తున్న పిలుపులో ఆయన ఏమని అంగీకరిస్తున్నాడు? ప్రభు అని అంగీకరించడం అంటే ఒక వ్యక్తి ఏమవుతున్నాడు? ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించడం ద్వారా రక్షించబడుతున్నాడని రోమాపత్రికలో చెప్పబడిన మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఈ యొక్క ఒప్పుకోలు మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఒప్పుకోలు ద్వారా
మరి పరిశుద్ధులైన అగస్టిన్ ఈ తోమాను గురించి చెబుతున్నప్పుడు అంటాడు కదా, మనము సందేహింపకుండినట్లుగా అతడు మన పక్షంగా సందేహించను అని అగస్టిన్ అనేటువంటి దైవజనుడు అంటాడు. అవును, అనగా మానవ జీవితంలో ఉండేటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేయనిమిత్తమై మొదట అతడు సందేహించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. తోమా జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు తోమా భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చినట్లుగా మరి చారిత్రక సత్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. అతను భారతదేశానికి వచ్చి భారతదేశంలో మరి కేరళ ప్రాంతంలో అతను పరిచర్య చేసి అక్కడ చంపబడ్డాడని, అక్కడ సమాధి చేయబడ్డాడని మరి మనకి చెప్తున్న చారిత్రక సత్యాలు ఉంటున్నాయి. అయితే దినాంతరంలో మనం చూస్తున్నది ఏమంటే, క్రీస్తునందు ప్రియులారా, భారతదేశం మరి క్రైస్తవ సంఘ విశ్వాస జీవితంలో మనం చూస్తున్నప్పుడు మరి క్రైస్తవ సంఘం ఎలాగా వృద్ధి చెందింది, బలపడింది అనేటువంటి దాన్ని మనం చూస్తున్నప్పుడు మరి సువార్త యొక్క ప్రకాశం ఈ లోకమంతటా ఎలాగున ప్రకాశించిందో ఇది మొదట మనం గ్రహించబద్ధమై ఉన్నాం. ఎందుకంటే మరి ఆ సువార్త యొక్క వెలుగు లోకంలోనికి, భారతదేశంలోనికి వచ్చిన విధానాన్ని, అలాగే మరి ప్రపంచమంతటా విస్తరించిన విధానాన్ని మనం చూస్తున్నప్పుడు భారతదేశంలో అప్పటికే అనేక విధాలైనటువంటి తాత్విక చింతన విధానాలు ఉన్నప్పటికీ భారతదేశానికి వచ్చిన ఈ సువార్త వెలుగులో మనం చూస్తున్నది ఏమంటే, ప్రభువారి యొక్క శ్రేష్టతను మనం చూస్తున్నాం. ఏమంటాడంటే, కీర్తనాకారుడు 79వ కీర్తన 9వ వచనం అంటాడు కదా, మా రక్షణకర్తవు దేవా, నీ నామమును బట్టి మాకు సహాయం చేయము, నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షించుము అనేటువంటి మాట మనం చూస్తాం. అలాగే మేము చూచుచుండగా వార్చబడిన నీ సేవకుల రక్తమును కూర్చిన ప్రతి దండన జరుగునట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలోనున్న వారి నిట్టూర్పు నీ సన్నిధికి రాని, నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడు. ప్రభువా, మా పొరుగు వారు నిందించు నిందలకు ప్రతిగా వారి ఎదలో ఏడంతలు నిందలు కలుగజేయము. నీ ప్రజల బలమును, నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము అనేటువంటి మాట 79వ కీర్తనలో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడంటే ఇక్కడ, మా రక్షణకర్త వైపు దేవా మాకు సహాయం చేయి. అవును, ఎందుకంటే ఈ పునరుద్ధానం యొక్క శ్రేష్టత మానవాళి యొక్క జీవితానికి కలుగజేసిన ఒక శ్రేష్టమైన రక్షణ స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే మాకు సహాయం చేయము అనేటువంటిది ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజమే, భారతదేశానికి వచ్చిన ఈ సువార్త మరి రక్షణ సువార్తగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రపంచమంతటా విస్తరించిన ఈ సువార్త ఏమిటంటే రక్షణ సువార్తగా వినబడింది. అందుకనే ఈ రక్షణ సువార్త యొక్క శ్రేష్టతను అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పినటువంటి కొన్ని మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమిటి అనేటువంటి దాన్ని మనం చూస్తే అక్కడ మరి వారందరికీ కూడా ఏం తెలియజేస్తున్నాడంటే, మృతుల పునరుద్ధానం వచ్చి వారికి తెలియజేశాడు. కాబట్టి ఆ మృతుల పునరుద్ధానం నుంచి తాను తెలియజేసిన
సమాచారమే సువార్త అయినది. ఆ సువార్త లోకమందంతటా ప్రకటించబడిన సువార్త కనుకనే మరి క్రైస్తవ విశ్వాస జీవితంలో విశ్వాస ప్రమాణం ఉంది. ఆ విశ్వాస ప్రమాణము ఏమిటి అనేటువంటి దాన్ని మనం చూస్తున్నప్పుడు భూమ్యాకాశములు సృజించిన సృష్టికర్త అయిన దేవుని నేను నమ్ముచున్నాను. అలాగే ఆయన కన్యక అయిన మరియ గర్భమున ధరింపబడి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సంఘమును నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసాన్ని నమ్ముచున్నాను. పరిశుద్ధుల యొక్క మరి పరిశుద్ధ సంఘము నేను నమ్ముచున్నాను అనేటువంటిదే ఒక విశ్వాస ప్రమాణం. ఇట్టి విశ్వాస ప్రమాణమును ఒప్పుకొనుట ద్వారా క్రైస్తవ సంఘం నిరంతరము విశ్వాస జీవితంలో ఎదుగుతున్నటువంటిదిగా ఉంటూ ఉన్నది. ఈ విధంగా ఎదుగుతున్న క్రైస్తవ సంఘం ఇది నా ఏమైపోతున్నది అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఆ ఎదుగుదలలో కొన్నిసార్లు యాంత్రికత ప్రవేశించి ఎదుగుదలను క్షీణింపజేస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. యాంత్రికత క్రీస్తునందు ప్రియులారా, క్రైస్తవ సంఘం అనేటువంటిది యాంత్రికంగా మారిపోయినది, యాంత్రిక స్థితిలో సాగిపోతున్నది. ఇంకా అనేక మందిని ఆ విశ్వాసంలోనికి నడిపించవలసి ఉండగా అనేక మందిని నడిపించలేకపోతున్న స్థితిని చూస్తున్నాం. మరి అలాగ నిలువబడిపోయిన పరిస్థితి లేక మరి జీవమైన స్థితిలోనికి మారిపోతున్న పరిస్థితి. అలాగే మరి సువార్త యొక్క వ్యాప్తి, ఎందుకంటే ఒకప్పుడు ప్రేషిత ఉద్యమం సాగిన విధానం అది ఎంతగానో బలమై అది విస్తరించిన విధానం మనం చూస్తాం. అది ఎంతగానో విస్తరించి అది అనేక ప్రాంతాలు రగిలించక సువార్త వెలుగులోనికి అనేకులు నిలిచారు. అయితే ఇప్పుడు ఆ యొక్క సంఘం పరిస్థితి, ఆ యొక్క సువార్త ప్రకాశం తగ్గిపోతున్న పరిస్థితుల మధ్య ఉంటున్న పరిస్థితి ఆసాపు కీర్తన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. 80వ కీర్తన ఏమంటాడంటే, ఇశ్రాయేలునకు కావాలి చెవ్యకును మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆశీనుడైన వాడా, ఆకాశమును అనేటువంటి మాట ఇక్కడ ప్రారంభిస్తూ అంటాడు కదా. 14వ వచనంలో సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశముల నుండి అల్లాచు ఈ ద్రాక్షవల్లిని దృష్టించును అని చెప్తున్న మాట మనం చూస్తున్నాం. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశముల నుండి అల్లాచు ఈ ద్రాక్షవల్లిని దృష్టించు. క్రీస్తునందు సంఘం ద్రాక్షావల్లి. ఈ ద్రాక్షావల్లి ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఈ ద్రాక్షావల్లి తిరిగి అది సున్నితమైనది, అదే ద్రాక్షావల్లి చాలా ఫలభరితమైనది, అది అనేక రకాలుగా ఫలించేటువంటిదిగా ఉన్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి సువార్తల భాగంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమిటి ఆ మాటలు అంటే, 4వ వచనం అంటాడు కదా, నా యందు నిలిచిండి మీ యందు నేను నిలిచిండు, నా యందు నిలిచిండు మీ యందు నిలిచిండు. తిరిగే ద్రాక్షావల్లిలో నిలిచింటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదు. అలాగే నా యందు నిలిచింటేనే
క్రీస్తునందు క్రైస్తవ విశ్వాస నిలిచి అన్న మాటను నిలిచి నా యందు నిలిచి నిజమే. ఎందుకంటే మరి మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తులు అనేక సమస్యలు, కష్టములు, ఇబ్బందులు తాను మాట అంటారు. హియర్ ఐ స్టాండ్ అనేటువంటి మాట అంటారు. హియర్ ఐ స్టాండ్. ఎందుకంటే నేను చెప్పిన మాట మీద నేను నిలిచాను. నా విశ్వాసంలో నేను నిలిచాను. అనేక శ్రమలకు వచ్చి, అనేక ఇబ్బందులకు వచ్చి, ఎదురవుతున్న అనేక సమస్యాత్మక పరిస్థితులకు వచ్చి తాను చెప్పిన మాట హియర్ ఐ స్టాండ్. కాబట్టి ప్రభువు అంటున్నాడు, నా యందు నిలిచి, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు క్రీస్తునందు ఇది నా క్రైస్తవ సంఘం పునరుద్ధానం యొక్క శక్తిని ప్రకటించేది, పునరుద్ధానం యొక్క స్థితిని ఫలింపజేసేది. లోకంలో నశించిపోతున్న అనేక మంది దురవస్థకు కారణం ఏంటంటే దేవుని నిలిచిపోవడం, అలాగే దేవుడు అంటుకట్టబడడం, దేవుని యొక్క సన్నిధి సహవాసం జీవించకపోవడం. వారు యాంత్రికంగాను యథార్థంగానూ ఉంటున్నారు కానీ ఆయనకు అడ్డుకట్టబడతారు, నిలిచి దానివల్లే భయాలు, భద్రతలు, ఆందోళనకర పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు అనేకం ఎదుర్కొంటున్నారు. కానీ క్రీస్తునందు ఒక్కసారి మనమందరం మోకరి నా ప్రభువా, నా దేవా అని ప్రభువాన్ని వేడుకుంటున్నాను. వేడుకోలో ముందుకు సాగితే ఆత్మ మనల్ని బలపరుస్తుంది, ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది, ఆత్మ మనల్ని ఇంకా ఎంతగానో ఎదిరిస్తుంది. అనేకమైన సమస్యలు నిలవబట్టానికి కావాల్సిన ధైర్యాన్ని నింపడానికి క్రైస్తవ సంఘం ఎప్పుడూ కూడా సుఖస్థితిలో ఎదగలిగితే అనేకమైన సమస్యలు ఎదిగింది, అనేకమైన శోధనలో ఫలించింది. వారు చెదిరి సువార్తను ప్రకటించారు. అలాగే క్రైస్తవ సంఘం యొక్క సువార్త విలువను మనం చూస్తున్నాం. అది అనేక మంది యొక్క ప్రాణ త్యాగాలలో ఫలించిన సంఘం అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇది నాకు మరొకసారి మనం పెట్టేటువంటి క్రైస్తవ విశ్వాస జీవితం, అలాగే స్థిరమైన విశ్వాస జీవితం, అలాగే అంటుకట్టుబడిన విశ్వాస జీవితం, ఆయనలో ఎదిగి ఫలించే విశ్వాస జీవితం మనం కలిగి ఉండడానికి మనం అప్పగించుకున్నాం. ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడా, సర్వశక్తుడా, మహాదేవుడిగా మాట్లాడుతున్నాం. నిరంతరం మీ సన్నిధి సహవాసం తోడుగా వచ్చండి. మీ ఆత్మీయుల ప్రార్థించండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. క్రీస్తు వారు మిక్కిలి వినయంతో బ్రతిమలాడి కూర్చున్నాం. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం సదా మనందరికీ తోడై బలపరచండి. ఆమేన్.